టీచర్స్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి తాము సబ్మిట్ చేసిన అప్లికేషన్లో ఏదైనా పాయింట్లకు సంబంధించి, అది స్పౌస్ పాయింట్స్ కావచ్చు, పిహెచ్ పాయింట్స్ కావచ్చు, స్టేషన్ పాయింట్స్ ఆర్ సర్వీస్ పాయింట్స్కి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే సిఎస్సి సైట్ వారు తమ సిఎస్సి వారు గ్రీవెన్స్ను ఎనేబుల్ చేయడం జరిగింది. ఆ గ్రీవెన్స్లో లాగిన్ అయ్యి మన అబ్జెక్షన్స్ను ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూద్దాము. మొదటగా సిఎస్సి సైట్లోకి లాగిన్ అయ్యి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025 పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం హోమ్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అండ్ డేట్స్ ఒకవైపు ఉంటాయి, అదేవిధంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఒకవైపు, అదేవిధంగా ఇటువైపు డౌన్లోడ్స్ ఉంటాయి. డౌన్లోడ్స్లో సబ్మిటెడ్ అప్లికేషన్స్, ప్రొవిజనల్ సీనియర్ లిస్ట్ ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ కొత్తగా గ్రీవెన్స్ రిడ్రెసల్ అనే ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. దీనిపైన మనం క్లిక్ చేస్తే మనం మన అబ్జెక్షన్స్ను ఇక్కడ రైజ్ చేయవచ్చు. ఇక్కడ కూడా మనం మన ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్పై ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. రిజిస్టర్ టీచర్ అబ్జెక్షన్స్ అని. ఇక్కడ గ్రీవెన్సెస్ రిజిస్టర్లో ఏ టీచర్ కెన్ సబ్మిట్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 3 అబ్జెక్షన్స్. ఒక టీచర్ 3 అబ్జెక్షన్స్ మాత్రమే రైజ్ చేయవచ్చు. ఇక్కడ గ్రీవెన్స్ టైప్ ఇచ్చినాడు. స్పౌస్ కేటగిరీ కిందన, పిహెచ్ కేటగిరీనా, రేషనలైజేషనా, స్టేషన్ సీనియారిటీ పాయింట్సా, సర్వీస్ పాయింట్సా, ప్రిఫరెన్షియల్ కేటగిరీనా, అదర్సా అని వీటిలో మనం దేంట్లో అభ్యంతరం ఉంటే ఆ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఈ విధంగా డిస్క్రిప్షన్ ఆఫ్ గ్రీవెన్స్, అంటే మీరు ఇక్కడ గ్రీవెన్స్లో మీ ప్రాబ్లమ్ని ఇక్కడ రైట్ చేయాలి. 500 క్యారెక్టర్స్కి మించకుండా, దానికి సంబంధించిన ఫైల్ను, ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ను 500 కేబీకి మించకుండా మనం స్కాన్ చేసి పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసించో మన గ్రీవెన్స్ క్లియర్ అవుతుంది. కాబట్టి స్టేషన్ సీనియారిటీ పాయింట్సే కాదు, స్పౌస్ కేటగిరీ తీసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా గ్రీవెన్స్ను డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్ను మనం పీడిఎఫ్ ఫైల్ రూపంలో 500 కేబీకి మించకుండా అప్లోడ్ చేయాలి. చేస్తే కనుక మన అబ్జెక్షన్స్ క్లియర్ చేయబడతాయి. థ్యాంక్ యూ.